ఓకే. ఇక 10వ రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములే కాకుండా శ్రవణ నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు. ఇక శ్రవణ నక్షత్రంతో పాటు ధనిష్ట నక్షత్రం కూడా సగభాగం 1, 2 పాదాలు దీనికే వర్తిస్తాయి. వీరి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా 14 ఆదాయం 14 వ్యయం అండి. అన్నిటికంటే ఎక్కువ ఆదాయం ఎవరికయ్యా అంటే వీరికే ఉంది. కానీ ఎంత వస్తుందో అంత పోతుంది. మరి వీరి యొక్క రాజపూజ్యోమానాలు మాత్రం అక్కడ దక్కుతూ ఉన్నాయి. 3 రాజపూజ్యం, 1 అవమానం. అది మాత్రం బాగుంది. అది బాగుంది. ఫోన్లే ఖర్చు పెట్టినా కానీ చాలా రాజపూజ్యం ఉంది. మరి ఇంకొక విషయం ఏమిటి అని అంటే రాజపూజ్యోమానాల్లో ఉన్నటువంటి మంచి ఫలితం చేత ఎవరికయ్యా కలిసి వచ్చేది అని అంటే మీడియా వాళ్ళకు కలిసి వస్తుంది. ఇంకెవరికి? అందరికంటే ఎక్కువ రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సందర్భం అది కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ రంగంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మీరు చూడండి మంచి సత్ఫలితాలు పొందుతారు. సింహరాశిలో ఉన్నటువంటి వారు మీరు నిలబడకూడదని చెప్పాను నేను మన మీడియా ద్వారా. కానీ ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి నేను చెప్పే అంశం ఏమిటి అని అంటే మీరు ఏ విధమైన ప్రయత్నం చేసైనా మీరు ఖచ్చితంగా నిలబడండి. మీకు మంచి సత్ఫలితాలను పొందుతారు. చూడండి మీరు ఊహించినటువంటి సత్ఫలితాలు మీకు కలుగుతాయి. మంచి విజయాన్ని పొందుతారు. విజయలక్ష్మి ఆరాధన కూడా చెయ్యండి. ఈ విజయాలకు మీకు సంకేతంగా ఉంటుంది. మంచి విజయ ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకు చాలా అనుకూలమైన స్థితులే. పూర్వం కంటే మంచి స్థితిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులైతే ఇంకా ఉన్నత విద్యలో వైద్య రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన సత్ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వారు చాలా రోజుల నుంచి పాపం వీరికి ఎంబీబీఎస్ అయితే ఉన్నత ఎండి రావడం కష్టం. ఎండి రావడం అయితే దాంతోపాటు సూపర్ డిగ్రీస్ రావడం ఇంకా కష్టం. దాంతోపాటు మన ఇండియా లాంటి కంట్రీస్లో ప్రారంభకరములు రిజర్వేషన్స్ విన్నారా? చదివేవానికి రావట్లేదు. ఎక్కడో మూల ఉన్నటువంటి చదవనటువంటి వాడికి వస్తున్నాయి. వాడే మనకు ట్రీట్మెంట్ చేసి ఆరోగ్యాలను ఇంకెక్కువ పెంపొందిస్తున్నాడు. కనుక ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మంచి సత్ఫలితాలు కలుగుతాయి. చూడండి, ఆ రాశిలో ఉన్నటువంటి వారు ఇంకొక విషయం కూడా మన మీడియా ద్వారా చెప్పాలని, ద్వితీయంలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కలహాలు. దాని ద్వారా మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది అట్లా ఉండడం చేత వీరికి ఏర్పడుతుంది. చేయాల్సినటువంటి నియమం ఏమిటి? వీరు కూడా సుందరాకాండ పారాయణం చేయడము చాలా అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది.